ఓం నమో భగవతే వాసుదేవాయ. భజగోవింద శ్లోకాలలో ఈరోజు మరొక శ్లోకాన్ని గురించి వివరించుకుందాం, తెలుసుకుందాం అర్థం. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖ తేష సత్యం పుత్రాదపి ధన భాజం భీతిః పుత్రాదపి ధన భాజం భీతిః సర్వత్రైష విహితా రీతిః భజ గోవిందం భజ గోవిందం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అర్థ సంపాదన గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో. అంటే ఎవరు కూడా ధన సంపాదన చేయకూడదా, అందరూ సన్యాసుల్లాగే ఉండాలా అని చెప్పినంటే అది కాదు ఇక్కడ అర్థం. నీకు ధర్మబద్ధంగా నువ్వు ఎంత సంపాదించుకోవాలో అంతవరకు నీకు ఇస్తాడు భగవంతుడు. చిన్న ప్రయత్నంతోనే ఒక్కొక్కసారి అధిక లాభం కూడా పొందొచ్చు. అయితే అనవసరమైనటువంటి వాటి కోసం నువ్వు పరిగెత్తబాక. అపమార్గాలు తొక్కి, పెడమార్గాలు తొక్కి, అక్కరలేనటువంటి విషయాలన్నీ కూడా నెత్తి మీద వేసుకుని స్వలాభం కోసమని ఆ ధన సంపాదన మార్గాలు అక్రమంగా, అన్యాయంగా మాత్రం నువ్వు ఆర్జించవద్దు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. నాస్తి తత సుఖతేష సత్యం, సుఖలేశ సత్యం అని కూడా ఉన్నదండి. అంటే దాంతో లేశ మాత్రం కూడా నీవు సుఖాన్ని పొందలేవు. ఇది ఎప్పుడు చెప్పారు ఈ మాట? 2000 సంవత్సరాల కిందట శంకరులు చెప్పారు. అయితే ఇప్పుడు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం కదా, ప్రత్యక్షంగా మన కళ్ళతో ఎన్ని సంఘటనలు చూస్తూ ఉన్నాము. అక్రమమైనటువంటి మార్గాల్లో సంపాదించి వాటిని కాపాడుకోలేక ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఈడీ రైట్స్, సిబిఐ రైట్స్ ఎన్ని చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఒక సంపాదనకి ఒక పరిమితి అంటూ ఉండాలి ఎవరికైనా సరే. ఆ సంపాదించింది కూడా ధర్మబద్ధంగా ఉండాలి. దాన్ని ధర్మ మార్గానికి మనం మళ్ళించాలి, ఉపయోగించుకోవాలి. ఇదే గురజాడ అప్పారావు గారు కూడా సొంత లాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడబోయ్ అని చెప్పి అంటారు. లాభాన్ని నువ్వు ఆర్జించుకో, ఎంత వ్యాపారం చేసినా కూడా, కానీ కొంతమేర తగ్గించుకొని పక్కవాడికి సహాయం చేయటానికి ఉపయోగించు అని చెప్పి అంటారు ఆధునిక కవి గురజాడ అప్పారావు గారు. అందుకని ఆనాటి నుంచి ఈనాటి దాకా చెప్తున్న విషయాలు కూడా ఇవేనండి, మనం నేర్చుకోవాల్సినటువంటివి ఇవి. అందుకని అధికంగా అపమార్గాలు, పెడమార్గాలు బట్టి అవసరం మించిన దానికన్నా కూడా సంపాదించుకుంటే లేనిపోయినటువంటి కష్టాలు తెచ్చుకుంటావు. పైపెచ్చు దానివల్ల ఎటువంటి లాభము కూడా ఉండదు. ఇంతేకాదు, దాంతో పోనీ నీ కామభోగాలన్నీ కూడా తీర్చుకోవాలి అని చెప్పి అనుకుంటే దానికి కూడా లోకం అంతా చీచి అని చెప్పి అంటుంది. అందుకని విపరీతంగా ఏది పనికి రాదనమాట. అందుకని మన వాళ్ళు పురుషార్థాలు చెప్తూ ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అని చెప్పి 4 చెప్పారు. అర్ధకామాల మధ్యలో పెట్టి మొట్టమొదటగా ధర్మాన్ని చెప్పారు. ఏది చేసినా కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మంతో అర్థాన్ని సంపాదించు, తద్వారా నీకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా తీర్చుకో. 4వది తద్వారా మోక్షం పొందు. అంతేగాని గృహస్థాశ్రమం వద్దు, అందరూ కూడా విరాగుల్లాగానే ఉండాలి అని చెప్పి చెప్పనే లేదు అసలు, మన శాస్త్రాలు చెప్పాల. అందుకనే చతుర్వర్ణాలు కూడా ఏర్పాటు చేసింది కూడా ఇదేనమాట. ఇంతేకాదండి, ఈనాడు జరుగుతూ ఉండేటువంటి విషయాలే 2000 సంవత్సరాల కిందట మహాత్ములైనటువంటి శంకరులు ఎంత గొప్ప దార్శనిక దృష్టితో దర్శించి వారు మనకి చెప్పారు. పుత్రాదపి ధన భాజాం భీతిః, చిట్ట చివరికి నీ పుత్రుల వల్ల కూడా నీకు భయం ఉంటుందయ్యా అని చెప్తూ ఉన్నాడు. వాస్తవం కాదా ఇది? ఎంతమంది తల్లిదండ్రులు చూడట్లేదండి, ఆ డబ్బు కోసం తల్లిదండ్రుల్ని హింస పెట్టి యాతనలకు గురి చేసేటువంటి బిడ్డలు ఎంతమంది లేరు లోకంలో? చూడట్లేదా మనం? ఈనాడు చూస్తూ ఉన్నాం కలికాలంలో. మరీను ఈ విషయాన్ని 2000 సంవత్సరాల కిందట చెప్పారు. చరిత్రలో జరుగుతున్నవి కూడా ఇవే. షాజహాన్ని ఔరంగజేబు సామ్రాజ్యం కోసం కదా నిర్బంధించి జైల్లో పెట్టి చిట్ట చివరిగా అన్నం కూడా లేకుండా చంపేశాడు. సరే, అంటే అది చరిత్రే. చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకోవాలి? చరిత్ర నుంచి గుణపాఠం ఏం నేర్చుకోవాలి? కాబట్టి అధికమైనటువంటి ధన సంపాదన, వ్యామోహము అక్కరలేదు. పుత్రాదపి ధన భాజాం భీతిః, బాగా చదువుకున్నటువంటి ఇళ్లల్లోనూ చూస్తూ ఉన్నాము ఇటువంటి సంఘటనలన్నీ కూడా. చిట్ట చివరికి మిగిలేటువంటిది ఏంటి? అందరికీ శోకం తప్ప, దుఃఖం తప్ప. తద్వారా ఏమి సాధించాడు మనిషి? ఏమీ సాధించలేదన్నమాట.
సర్వత్రైషా విహితా రీతి, సర్వత్రా ఏషా విహితా రీతి. ఇంతేనయ్యా, లోకం అంతా ఇంతే, ఈ విధంగా ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా మసులుకో అని వేల సంవత్సరాల కింద మనకి ఉద్బోధించారు భగవత్పాదుల వారు. కాబట్టి ఎంత గొప్ప అర్థం అనేటువంటిది ఒక్కొక్క శ్లోకంలో కూడా ఉన్నది. సమాజాన్ని ఎంతగా తట్టి మేల్కొల్పటానికి ఈ భజగోవింద శ్లోకాలు మనకి ఉపయోగపడతాయి అనేటువంటి విషయం మనం బాగా అర్థం చేసుకోవాలండి. మన ఆలోచనలో మార్పు రావాలి, మన ఆలోచన విధానం, మన భావన విధానంలో మార్పు రావాలి, మన బుద్ధి ఎటుగా పనిచేయాలి అనేటువంటిది ఆ మెచ్యూరిటీ ఆఫ్ థాట్, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేటువంటివి మన ఆలోచనలో పెరగాలన్నమాట. అర్థమనార్థం భావయ నిత్యం నాస్తి తత సుఖలేశ సత్యం పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రైష విహితా రీతిః భజ గోవిందం భజ గోవిందం. ఈ విధంగా శంకరుల ఉద్బోధ చాలా గొప్పగా ఉంటుంది. మరొక విషయంతో మళ్ళీ తర్వాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.